ఉండ్రాయిలా ఉండే మనిషి ఉన్నట్టుండి గుండెపోటుతో మరణించాడు. ఈ మధ్య ఉన్నట్టుండి నీరసం పెరిగింది. ఈ కరోనా వచ్చిపోయిన తర్వాత పూర్తిగా కోలుకోలేకపోతున్నారు. ఏదైనా వ్యాధి సోకితే ఓ మానాన తగ్గడం లేదు. వీటన్నిటికీ రీజన్ కరోనా వ్యాక్సిన్. జస్ట్ వెయిట్. ఈ మాటలు చెప్పేది మేం కాదు. మొన్నటి వరకు ఈ ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా కొనసాగింది. ఇప్పుడేంటి, వ్యాక్సిన్ వేసుకున్న దగ్గర నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. డాక్టర్లు కానీ, వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ, ప్రభుత్వాలు కానీ దీన్ని కొట్టిపారేస్తూనే ఉన్నాయి. కానీ ఒక వర్గం డాక్టర్స్ మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే స్టాండ్ తీసుకుని ఉన్నారు. వ్యాక్సిన్స్ వల్ల నష్టం జరుగుతుంది, దీర్ఘకాలిక సమస్యలు వస్తాయి అనేది ఒక వర్గం డాక్టర్లు ఎప్పుడు చేస్తున్నటువంటి ప్రచారం. అది ఇప్పుడు నిజమై కనబడుతుంది. బట్ ఈ ప్రచారంలో పూర్తిగా కాకపోయినా కాస్త నిజమే అంటుంది కోవిషీల్డ్ను రూపొందించిన ఆస్ట్రాజెనికా. దీంతో ఇప్పుడు ఇండియాలోని ప్రతి ఇంట్లో టెన్షన్ మొదలైంది. మరి వ్యాక్సిన్ తీసుకున్న వారందరికీ తిప్పలు తప్పవా? విషయాలన్నీ ఒకసారి వివరంగా తెలుసుకుందాం. ఎస్, ఆస్ట్రాజెనికా నిజంగానే బ్రిటన్ కోర్టులో సంచలన విషయాలు చెప్పింది. అదేంటి, బ్రిటన్ కోర్టుకు ఇక్కడ వ్యాక్సిన్కు సంబంధం ఏంటని అడగండి. ఎందుకంటే కోవిషీల్డ్ను తయారు చేసింది బ్రిటన్కు చెందిన ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనికా. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి ఈ వ్యాక్సిన్ను డెవలప్ చేసింది ఆస్ట్రాజెనికా. దీనిని ఇండియాలోని పూణేలో ఉన్న సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసింది. సోర్స్ వాళ్ళది, ఉత్పత్తి వీళ్ళది, ప్రొడక్షన్ వీళ్ళది. ఈ వ్యాక్సిన్ దేశం మొత్తం యూజ్ చేసింది. అసలు ఈ విషయం ఎలా వెలుగులోకి వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ మెయిన్ క్వశ్చన్. యాక్చువల్గా బ్రిటన్లో ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారు అనేక ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. కొందరు చనిపోయారు. దీంతో తమకు ఈ పరిస్థితికి రావడానికి కోవిషీల్డ్ వ్యాక్సిన్ రీజన్ అంటూ కొంతమంది కోర్టుకు వెళ్ళారు. అక్కడ కోర్టులు మనలా ఉండవు, చాలా స్ట్రిక్ట్గా, చాలా త్వరితగతిన విచారిస్తాయి, తీర్పులు ఇస్తాయి. కానీ ఫస్ట్ కేసును వేసింది మాత్రం జామీ స్కాట్ అనే వ్యక్తి. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తన రక్తం గడ్డగట్టడంతో మెదడులో ప్రాబ్లం స్టార్ట్ అయిందన్నాడు స్కాట్. దీన్ని ఆస్ట్రాజెనికా కొట్టిపడేసింది. బట్ కోర్టుకి ఇచ్చిన డాక్యుమెంట్స్లో ఓ లైన్ మెన్షన్ చేసింది. అదేంటంటే చాలా రేర్ కేసులో టీటీఎస్కి కారణమవుతుంది అని. ఏంటి టీటీఎస్ అంటే థ్రాంబోసిస్ విత్ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్. సింపుల్గా చెప్పాలంటే రక్తం గడ్డగట్టడం. డాక్టర్ దగ్గరికి వెళ్తే రక్తం బ్లాక్ అయింది, బ్లాకేజెస్ వచ్చాయి, లేదంటే క్లాట్ అయింది అనే పదాలు వింటూ ఉంటాం కదా, అది రక్తంలో ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోవడం. అయితే ఈ టీటీఎస్కు వ్యాక్సినే కారణం అని చెప్పలేమని కూడా చెప్పింది. ఇది వస్తుంది కానీ దీనికి కారణం ఇదే అని చెప్పలేమని ఆస్ట్రాజెనికా అంటుంది. అది సంగతి. రక్తం గడ్డగడితే ఏమవుతుంది? గుండె పనితీరుపై ప్రభావం పడుతుంది. అదే గుండె నొప్పి. అయితే మన ఇండియాలో చాలా నెలల నుంచి ప్రచారం జరుగుతున్నది. వ్యాక్సిన్ తీసుకున్న వారికి గుండె నొప్పులు వస్తున్నాయి, మెదడులో బ్లడ్ క్లాట్ అవుతుంది. సో ఈ ప్రచారానికి బలం చేకూర్చేలా ఉంది ఆస్ట్రాజెనికా ఇచ్చిన స్టేట్మెంట్. కంపెనీ సైడ్ ఎఫెక్ట్స్ చాలా రేర్ అని చెబుతున్నా అంతో ఇంతో ఉంటాయని చెప్పడం అయితే నిజమే. అంటే పూర్తి స్థాయిలో అసలు లేవనైతే చెప్పడం లేదు కదా. ఇక్కడ మనం గమనించాల్సింది చాలా రేర్గా ఉంటుంది. ఆ రేర్ ఎంత పర్సంటేజ్ అనేది ఆ వ్యాక్సిన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దీనిపై ఆస్ట్రాజెనికా ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ చేయలేదు. ఇప్పుడు ఈ న్యూస్ బ్రిటన్లో ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో తెలియదు కానీ ఇండియాలో ప్రకంపనలు సృష్టించడం ఇప్పటికే ప్రారంభమైంది. కారణం, ఇండియాలో మెజారిటీ ప్రజలు ఇదే వ్యాక్సిన్ తీసుకున్నారు. వారంతా ఇప్పుడు ఈ వార్త తెలియగానే గుండె పట్టేసుకున్నంత పని చేస్తున్నారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఈ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఎందుకంటే వ్యాక్సిన్ తీసుకోవడం కంపల్సరీ చేశారు. కొంతమందికి తీసుకునే ఉద్దేశం లేకపోయినా, మేము మొర్రో అన్నా కూడా ప్రభుత్వాలు కొన్ని కావాలి అంటే ఖచ్చితంగా మీరు వ్యాక్సిన్ తీసుకోవాలని ఒక మ్యాండేటరీ ఇవ్వడంతో ఈ వ్యాక్సిన్లు అయితే కోవిషీల్డ్ లేదా కోవాక్సిన్ ఇలాంటి వ్యాక్సిన్లు తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దీంట్లో కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా భయంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ వార్త కరోనా కంటే ఎక్కువగా భయపెడుతుంది వీళ్ళందరినీ కూడా. కోవిషీల్డ్ వ్యాక్సిన్తో గుండెపై తీవ్ర ప్రభావం ఉంటుంది. గుండెపోటు, పక్షవాతం, ఒక గుండె మీదే కాదు, ఇది మెదడు మీద కూడా ప్రభావం చూపుతుంది. దాని ద్వారా పక్షవాతం, రక్తంలో గడ్డగట్టడం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి బ్లడ్ క్లాట్ అయితే కనుక అది అటు గుండెకు మూవ్ అవుతుందా లేదా అటు మెదడుకు మూవ్ అవుతుందా చెప్పలేనటువంటి పరిస్థితి. సో ఇది ఒకసారి బ్లడ్ క్లాటేజ్ స్టార్ట్ అయిన తర్వాత వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి. దాన్ని డైల్యూట్ చేయడము లేదంటే సర్జరీ చేసి తీసేసే వరకు కూడా దానితో ఎలాంటి ప్రమాదం ఉందో ఎప్పుడు పర్యవేక్షణ చేస్తూనే ఉండాలి వైద్యులు. సో అంత డేంజర్. ఒకవేళ పర్యవేక్షణ లేకపోతే అది మెదడుకు వెళ్ళి పక్షవాతం రావచ్చు లేదా హార్ట్కి వెళ్ళి హార్ట్ అటాక్ రావచ్చు అంటూ స్టడీస్ బయటకు వచ్చాయి. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో గుండె సమస్యలు, రక్తం గడ్డగట్టడం వంటి కేసులు 1.5 రెట్లు పెరిగాయని స్టడీస్ చెప్పాయి. గ్లోబల్ కోవిడ్ వ్యాక్సిన్ సేఫ్టీ ప్రాజెక్ట్ కింద అర్జెంటీనా, న్యూ సౌత్ వేల్స్, ఆస్ట్రేలియాలోని విక్టోరియా, బ్రిటిష్ కొలంబియా, కెనడా, డెన్మార్క్లోని అంటారియోతో సహా ఫిన్లాండ్, ఫ్రాన్స్, న్యూజిలాండ్, స్కాట్లాండ్ వంటి పలు దేశాల్లో ఎలక్ట్రానిక్ హెల్త్ కేర్ డేటాను సేకరించింది. ఈ డేటాలోని ఈ విషయాలు బయటకు వచ్చాయి. సో ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 13.5 బిలియన్ల కంటే ఎక్కువ వ్యాక్సిన్స్ తీసుకున్నారు. యాక్చువల్ నెంబర్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది. మరి వీరందరికీ ఇదే ప్రమాదం ఉందా అంటే కాదు. కొందరిలో మాత్రమే ఈ ప్రమాదం ఉంటుంది. అదే ఇక్కడ గుడ్ న్యూస్.
ఆస్ట్రాజెనికా చెబుతుంది ఏంటి, టీటీఎస్ చాలా రేర్ అని. మరి ఇది నిజంగా ఎంత రేర్గా వస్తుంది, ఒకసారి డేటాను చూద్దాం. ఒకసారి యూకే అండ్ యూరోపియన్ యూనియన్ డేటాను మనం పరిశీలించినట్లయితే యూకేలో వ్యాక్సిన్ తీసుకున్న 10 లక్షల మందిలో 4 మళ్ళీ చెబుతున్నారు, కేవలం 4లో మాత్రమే ఈ లక్షణాలు కనిపించాయి. ఇక యూకేలో అయితే 10 లక్షల మందిలో కేవలం ఒకే ఒక్కరిలో మాత్రమే లక్షణాలు కనిపించాయి. ఇక 2020లో వ్యాక్సిన్ తీసుకున్న 10 లక్షల మందిలో కేవలం 2లో మాత్రమే ఈ లక్షణాలు కనిపించాయి. అది కూడా 2022లో, అంటే వ్యాక్సిన్ తీసుకున్న 2 ఏళ్ల తర్వాత. ఈ నెంబర్స్ చూస్తే మనం ఎక్కువగా వరి అవ్వాల్సిన పని లేదని మనకు అనిపిస్తుంది. అన్ని దేశాల గురించి చెబుతున్నాడు, మరి ఇండియా సంగతి ఏంటి అనుకోకండి. ఎస్, ఇండియాలో ఈ డేటా గురించి మేము కూడా సెర్చ్ చేసాం, కానీ ఇండియాలో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడా అవైలబుల్ లేదు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ను మానిటర్ చేసేందుకు అసలు ఎలాంటి వ్యవస్థ మనకి లేదు. ఇది నిజంగా కాస్త బాధాకరమైన, దురదృష్టకరమైన విషయం అయినా కూడా ఇదే నిజం. మన ఇండియాలో కూడా ఇలాంటి వ్యవస్థ ఉంటే వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎంతమంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయనేది రీసెర్చ్ చేసే అవకాశం ఉంది. అంటే ఇదేదో వ్యాక్సిన్ను క్రిటిసైజ్ చేయడానికో, దాన్ని విమర్శించడానికో, దాన్ని తప్పుపట్టడానికో కాదు. అట్లీస్ట్ ఈ సమస్య వస్తుంది అని తెలిస్తే ఇక మీదట రాకుండా ఏం చేయాలి, వస్తే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇవ్వాలి, ఎవరెవరు వ్యాక్సిన్ తీసుకున్నారనే దాన్ని బట్టి ఆ ట్రాక్ అండ్ ట్రీట్మెంట్ రికార్డు ఉంటుంది కాబట్టి అది అవసరం. కానీ ఇండియాలో ప్రస్తుతానికి ఇది అసాధ్యం, ఎందుకంటే జరిగిపోయి చాలా కాలం అయిపోయింది. ఎవరు వ్యాక్సిన్ తీసుకున్నారు, ఎందుకు వ్యాక్సిన్ తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారో ఎవరికి ట్రాక్ అండ్ ట్రీట్మెంట్ లేదు. సో అది నియర్లీ ఇంపాసిబుల్. నిజానికి దెయ్యం కంటే భయం మహా చెడ్డది. అసలు రోగం వస్తుందో రాదో తెలియదు, కానీ ఇలాంటి ప్రచారాలు ప్రస్తుతం మనలో టెన్షన్ పెంచుతాయి, తీవ్ర ఆందోళనకు కారణమవుతాయి. అందుకే ఎక్కువగా టెన్షన్ తీసుకోకండి, రిలాక్స్గా ఉండండి. యూరోపియన్ యూనియన్ డేటా మనకు కనబడుతూ ఉంది, చాలా తక్కువ పర్సంటేజ్ వాళ్ళకి ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, 10 లక్షల మందిలో కేవలం 10 మందిలో కూడా ఈ లక్షణాలు కనిపించడం లేదు. మీరు అనవసరంగా టెన్షన్ పడి లేని రోగాలను కొని తెచ్చుకోవద్దు. సో దెయ్యం కంటే భయం ఎక్కువ భయంకరం అని చెప్పి మనం ప్రమాదకరం అని చెప్పుకున్నాం కదా, అలాగే ఇది కూడా. సో వచ్చేటటువంటి పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది కాబట్టి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్, ఒకవేళ సమస్య వచ్చినా కూడా ట్రీట్మెంట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. సో కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళు, లేదంటే మరో వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు అనవసరంగా అపోహలకు పోయి లేనిపోని టెన్షన్స్ పెట్టుకోవద్దని బిగ్ టీవీ సూచిస్తోంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.